వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్. ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ టు స్పెసిఫై ఏ న్యూ కండిషన్ ఇఫ్ ద ఫస్ట్ కండిషన్ ఇస్ ఫాల్స్. సింటాక్స్ చూడండి. ఇఫ్ కండిషన్ ఇస్ కండిషన్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్, ఆఫ్టర్ దట్ ఎల్స్ if that condition the code is executed, finally else statement block of code. If this condition is true, this statement is executed. Else this condition is true, this statement is executed. Finally both are false, then goes for the else block. Now I will biggest of two number program where a equals to 2 and b equals to 2. Now first I writing the if statement. If a is greater than b, document that get element by id p2 a is bigger. Else if a is less than b, b is bigger. Finally else. Both are same. Now observe the output. Perfect. If here a value is 2 and b value is 2, ఈ రెండు సేమ్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎఫ్ ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి. ఏ అనేది బి కన్నా పెద్దగా ఉందా? లేదు కదా, అందుకని ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతూ ఎల్స్కి వచ్చేస్తుంది కంట్రోల్. ఎల్స్ ఇఫ్ ఏ ఇస్ లెస్ దాన్ బి, ఏ అనేది బి కన్నా చిన్నగా ఉందా? లేదు కాబట్టి ఫైనల్గా ఏదైతే ఎల్స్ బ్లాక్ ఉందో ఆ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ 3 ఇచ్చాను, బి వాల్యూ. సో ఇప్పుడు చూడండి, b is bigger. ఎందుకు ఇది ప్రింట్ అయింది? a is ఫస్ట్ a is greater than b, ఫాల్స్. సో ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఈ ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ ఇఫ్ a is less than b, a అనేది b కన్నా చిన్నగా ఉంది కాబట్టి మనకి b is bigger. మీరు a is less than b అని రాసుకోవచ్చు, లేకపోతే b is greater than a అని కూడా రాసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.